జగన్ గారి గవర్నమెంట్లో ఏదైనా ఒక్క మంచి జరిగిందని నేనేం చెప్పట్లేదండి. ఏం జరగలేదు యాక్చువల్లీ. మీరు చెప్పండి, ప్రాజెక్టులు ఉన్నాయండి, ప్రాజెక్టులు వస్తేనే కదండి, ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తేనే కదా రైతులు అనేది బాగుపడతారు. ఇవాళ ఈ చింతలపూడి ప్రాజెక్ట్ అయ్యింటే ఎంత గ్రీన్ డెల్టా అయ్యిండేది, ఈ డెల్టా అంతా గ్రీన్ అయ్యిండేదండి. చేయలేదు. వాళ్ళకి డబ్బులు కాంట్రాక్టర్లకి అది రివర్స్ టెండరింగ్ అని చెప్పి అదేదో చేసేసి ఇమ్మీడియట్గా వచ్చిన దక్షిణ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. 5 ఇయర్స్లో ఏం చేశారండి? రైతులు హ్యాపీగా లేరండి, ఇండస్ట్రియలిస్టులు హ్యాపీగా లేరు, యువత హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, ఎవరు కూడా హ్యాపీగా లేరండి. హ్యాపీగా లేకపోతే, వీళ్ళందరూ సంతోషంగా లేకపోతే అభివృద్ధి అనేది ఎట్లా జరిగింది? ఇలా గవర్నమెంట్ వల్ల ఏం బాగా జరిగింది ఒక్క విషయం చెప్పండి. డబ్బులు బటన్ నొక్కుతున్నా అంటున్నారండి. మీరు బటన్ నొక్కాల్సిన అవసరం ఏముందండి? ఉద్యోగాలు ఇస్తే యువత పని చేసుకుంది వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోరా? రైతులను బాగా చూసుకుంటే, రైతులకి ఈ గిట్టుబాటు ధర ఇచ్చినంటే రైతులు వాళ్ళ ఇల్లు నడుపుకోరా? అలాగే పరిశ్రమ వాళ్ళకి పరిశ్రమలు అనేది చేస్తే పరిశ్రమ వాళ్ళు హ్యాపీగా ఇవాళ ఉంటే ట్యాక్స్ కట్టి డబ్బులు రావు మనకు గవర్నమెంట్కి. ఎక్కడ కానీ ఏది డెవలప్మెంట్ లేదండి. ఎప్పుడు కూడా ఒక కింగ్ రెండు చూస్తాడు. ఒక సీఎం అంటే ఒక కింగ్ లాగా ఆ స్టేట్కి డెవలప్మెంట్ చూడాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చూడాలి. నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను, నేను ఏదో రాజుని, డబ్బులు ఇచ్చేస్తే నా కోట్లు వేసేస్తారు అనేది అది తప్పండి. రెండు సైమల్టేనియస్గా జరగాలి. రెండు సైమల్టేనియస్గా జరుగుతూనే రాజు అనేటోడు రాజుగా ఉంటాడండి. ఇవాళ ఎవరు సంతోషంగా లేకున్నప్పుడు రాజుని దింపేయడానికి రెడీ ఉన్నారండి. దింపి మంచి రాజుని తెచ్చుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పాటలు నడిపించుకోవడానికి అందరు రెడీ ఉన్నారండి. కానీ ఎవరైతే ఉచితాలు తీసుకుంటున్నారో, ఉచిత పథకాలు లేదంటే ప్రతి నెల వాళ్ళకు వచ్చే డబ్బులు వస్తున్నాయో, సో వాళ్ళు జగన్ గారి వైపే ఉన్నారు. సో ఆల్మోస్ట్ మనం పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే బిలో పావర్టీ లోవర్ మిడిల్ ఉన్న పర్సంటేజ్ వైజ్ మనకు ఆల్మోస్ట్ 60% అబవ్ ఉన్నారు. సో వీళ్ళంతా వాళ్ళకు వచ్చే ఫ్రీ మనీ కోసం అక్కడికే ఓటు వేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అనేది చాలామంది అంటున్నమాట. దీని మీద మీ ఉద్దేశం అండి? ఎవరన్నారండి? దట్స్ రియల్లీ గుడ్ థింగ్. మీడియాలో వచ్చే కథలు స్టోరీస్ని బట్టి నేను మాట్లాడుతాను. అది ఓన్లీ మీడియా అండి. రైట్. ఇప్పుడు బేస్ లెవెల్లో వెళ్తున్నాం కదా, మేము ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం కదా, వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరండి. రైట్. ఇవాళ 10 మందికి రావాల్సిన అమౌంట్ ఏం చేస్తున్నారు? ఒక 4కి 5 మందికి ఒకసారి ఇస్తారు, అయిపోయినా ఒక 2-3 మంత్స్ గ్యాప్ ఇస్తారు, మళ్ళీ ఒక 5 మందికి ఇస్తున్నారు, మళ్ళీ 6 మంత్స్ అయిపోయినా మళ్ళీ అదే సేమ్ రొటీన్లో కంటిన్యూ చేశారు. కొంతమందికి ఒకసారి వచ్చింది మళ్ళీ రాలేదు, కొంతమందికి వచ్చింది 2 సార్లు వచ్చింది మళ్ళీ కంటిన్యూస్గా రాలేదు. అట్లా వాళ్ళు కూడా డిఫరెన్షియేషన్ చేశారు. దాంట్లో ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటంటే సెంట్రల్ ఫండ్ దాంట్లో వచ్చేదండి. సెంట్రల్ నుంచి వచ్చే అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ ఇస్తున్నారు. వీళ్ళకి అమౌంట్ వచ్చినాక 2 రోజులు అయిపోయినా బటన్ అవుతున్నారు. జనాలు ఏమంత ఫూలిష్ పీపుల్ కాదండి. జనాలు ఇవాళ చాలా తెలివి ఉంది, వాళ్ళకి ఐడియా ఉంది. మీరు అన్నట్లు అది ఓన్లీ మీడియా వరకే. మీరు లో లెవెల్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూస్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అట్లంతా ఇదంతా ట్రాష్. ఇవాళ జనాలందరూ కూడా టీడీపీ పార్టీని గెలిపించుకుంటే కానీ మన రాష్ట్రం అభివృద్ధి జరగదని చాలా క్లియర్ ఉన్నారండి జనాలు. కానీ అందరు పొలిటీషియన్స్ ఒప్పుకునేది ఏంటంటే కేరళ లాంటి స్టేట్లో అయితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేకుండా రాజకీయాలు అయిపోతాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దేశంలోనే ఎక్కడా లేనంత ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే తప్ప ఎలక్షన్స్ జరగవు అని. సో మీ ఉద్దేశ ప్రకారం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే ఓటర్ మనసు ఎటువైపు టర్న్ అవుతుందో మనం చెప్పలేం. సో ఇలాంటి కండిషన్లో ఎలా మీరు విన్ అవుతారని మీరు అంత ధీమాగా మాట్లాడుతున్నారు? ఇవాళ డబ్బులు నేను అదే చెప్తున్నాను. ఇవాళ వాళ్ళు ఓటుకి 2,000 రూపాయలు ఇస్తారేమో. 2,000 చాలా తక్కువ మాట్లాడుతున్నారు సార్ మీరు. నాకు తెలిసింది అదే అండి. 2,000 2,500 ఏదో ఇస్తున్నారని అంటున్నారండి. ఇవాళ 2,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ 5 ఇయర్స్కి వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎంత తెలుసండి? ప్రతి మనిషికి 90 పైసలు ఇస్తారు రోజుకి. వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చేది ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ డబ్బులు ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే కదండి. లేదంటే సెంట్రల్ కొంత ఫండ్ ఇస్తుంది, కొంత స్టేట్ ఫండ్ ఇచ్చినా ఎంతవరకు ఖర్చు పెడతారనేది పెద్ద క్వశ్చన్ మార్కే. 2,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా అండి, ఒక కాన్స్టిట్యున్సీలో 2,000 రూపాయలు ఖర్చు పెట్టినా 40 కోట్లలో 50 కోట్లు ఖర్చు పెడతారంటండి ఈసారి. ఆ 2,000 రూపాయలు ఇచ్చేది ఒక మనిషికి, అతన్ని రోజుకి 90 పైసలు ఇచ్చి కొనుక్కుంటున్నారండి. అదే జగన్ ఎవ్రీ డే 90 కోట్లు సంపాదించుకుంటున్నాడండి. చూడండి ఎంత అన్యాయం అంటే. నేను అందుకే చెప్తున్నా జనాలకి. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా జనాలకి? ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
మీకు 90 పైసల్లో మిమ్మల్ని కొనుక్కుంటున్నారు, మీరు అమ్ముడుపోవద్దండి. ఆ 90 పైసలు మీరు తీసుకొని మీకు అభివృద్ధి చేసే గవర్నమెంట్కి మళ్ళీ ఓటేయండి, రైట్, టీడీపీ పార్టీకి మళ్ళీ ఓటేయండి అని చెప్తున్నామండి. అదే ఈ జగన్ గవర్నమెంట్ ఈ 5 ఏళ్ళలో ఒకసారి ఛాన్స్ అని అడిగారు, ఛాన్స్ ఇచ్చారు, ఏం చేశారంటే ఏమీ చేయలేదు. ఆయన గురించి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ బాగా చేశారని చెప్పి ఈయన కూడా ఏదో చేసేస్తాడని మెజారిటీతో పోయినసారి గెలిపించారు. ఇవాళ నమ్మే పరిస్థితిలో లేరండి జనాలు. ఆ డబ్బులతో ఏదో మాయ చేసేద్దాం అనుకుంటున్నారు. ఎలక్షన్లు ఎట్లాంటే డబ్బులు కూడా పనిచేయదండి. ఒక్కసారి డిసైడ్ అయితే జనాలు మన రాష్ట్రానికి లేకుంటే మాకు భవిష్యత్ బాగాలేదని డిసైడ్ అయితే వార్ వన్ సైడే ఉంటుందండి. కానీ ప్రస్తుతం ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి సంబంధించి చాలా వేడిగా స్పీచెస్, కొంతమంది భూతపురాణం మొదలు పెడితే ఇంకొకరు నువ్వెంతంటే నువ్వెంతంటున్నారు, తొడలు కొడుతున్నారు, సిద్ధం అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు. మీరు చూస్తేనేమో ఇంత సాఫ్ట్గా ఎలిగెంట్గా మాట్లాడితే జనాల్లోకి ఎక్కుతుందా చెప్పండి? చూడండి మేడం, సాఫ్ట్ ఒకరిని ఏదో ఇది మాట్లాడాలనేది ఇంపార్టెంట్ కాదండి. మనం ఏం చేయగలుగుతాం జనాలకి అది క్లారిటీగా చెప్పాలి వాళ్ళకి. సాఫ్ట్ అనో ఇదనో మనం మాట్లాడేది ఏం అవసరం లేదండి. ఒకరి మీద విమర్శించడము ఇది కాదు మన టార్గెట్. మనం జనాలకి ఏం చేస్తాం, మనం ఇక్కడ వచ్చింది జనాలకి చేయడానికి వచ్చాం. ఏం చేస్తాం, జనాలకి క్లారిటీ ఉందాం. ఇప్పుడు మనం రైతులకి ఏం చేస్తాం, పరిశ్రమల వాళ్ళకి ఏం చేస్తాం, మన యువతకి ఏం చేస్తాం, ఇది క్లారిటీ చెప్దాం. వీళ్ళని అరుచుకోవడము ఇవన్నీ చేయడం మాకు ఇష్టం లేదు. నేను ఆ టైప్ పర్సన్ కూడా కాదు. నేను ఏదైనా చేసి చూపించేటోడినే కానీ మాటలతో మాట్లాడి ఏదో అరిచేసి రేపు పొద్దునపై ఇంట్లో ఉండేటోడిని కాదు. ఫీల్డ్ మీద ఉండేటోడిని, కష్టపడే తత్వం అదంతా. సో మాటలు చెప్పేటోళ్ళం కాదు కాబట్టి మాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా ఈ రకంగానే పైకి వచ్చాను కాబట్టి ఈ రకంగా ముందుకు పోతానండి.